తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి దక్షిణ విదర్భ వరకు దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఏర్పడిన ద్రోణి బలహీనపడటంతో రాగల 4 రోజుల్లో వాతావరణం మారుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే పిడుగులు ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిడుగులతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. 4 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని చెప్తున్నా ఈ నెలాఖరు వరకు ఆ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొద్ది రోజులుగా రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చెప్పిన చల్లని కబురు ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే శుక్రవారం నుంచి వడగాలులు తగ్గుముఖం పట్టాయి. అయితే వర్షాలతో పాటు పలు జిల్లాల్లో ఎండలు కూడా గట్టిగా ఉంటాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. రాబోయే 2 వారాల్లో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆదివారం మన్యం జిల్లాలో 4, అల్లూరి జిల్లా 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమరిలో 40°C, కర్నూలు జిల్లా కోస్గిలో 40.60°C, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2°C, వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెల్లో 40.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 28 మండలాల్లో ఓ మోస్తరు వడగాల్పులు వీచాయి. అటు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.